బొటాక్స్ ఫిల్లర్స్ అంటే మనకంతా అర్థమైంది కదండీ ఈ సీరీస్‌లో. అసలు బొటాక్స్ అనేది మనకి ముడతలు తగ్గించుకోవటానికని, అలానే మనకి ఫిల్లర్స్ తోటి మనకి వాల్యూమైజేషన్, లిఫ్టింగ్ అని అర్థమైంది. అలానే హైఫు తోటి మనకి స్కిన్ టైటనింగ్ అని అర్థమైంది. అలానే కాకుండా మనకి థ్రెడ్ లిఫ్ట్స్ అనే దాని గురించి కూడా నేను వీడియో సీరీస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మరి ఇవన్నీ తెలుసుకున్నాము. కానీ నాకు యాంటీ ఏజింగ్ అనేది కేవలం చర్మంలోకే కావాలి సార్. నాకు వాల్యూమ్ కానీ, లిఫ్టింగ్ కానీ, థ్రెడ్డింగ్ కానీ మనకి ఏ విధంగా మనకి చేంజెస్ వద్దు సార్. నాకు ఓన్లీ స్కిన్‌లో క్వాలిటీ మాత్రమే మార్పు కావాలని చాలామంది అడుగుతారు. దానికోసమనే మనకి కొత్త టెక్నాలజీస్ అనేటివి వచ్చాయండి. ఇది అన్‌డిజాల్వబుల్ అంటే మనకి బాగా విపరీతంగా డిజాల్వ్ అయ్యేటి హైలూరానిక్ యాసిడ్ కొన్ని ఉంటాయండి. అన్‌డిజాల్వింగ్ హైలూరానిక్ యాసిడ్ అని ఉంటాయి. ఈ అన్‌డిజాల్వింగ్ హార్డ్ టు డిజాల్వే మనకి ఫిల్లర్స్‌గా పనిచేస్తాయి. కానీ అదే డిజాల్వబుల్ హైలూరానిక్ యాసిడ్ అంటే చాలా మెత్తగా ఉండి ఈజీగా కరిగిపోయే హైలూరానిక్ యాసిడ్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఇలానే కాకుండా మనకి కొత్తగా PLLA అని కొన్ని మెటీరియల్స్ కూడా వచ్చాయి. వీటితోటి మనకి స్కిన్‌కి మంచిగా రీజువనేషన్ అనేది చేయటానికని ఆస్కారం ఉంటుంది. ఏ విధంగా ఉంటాయి? ఎలా చేస్తారు? ఏ విధంగా ఎన్ని రోజుల వరకు వస్తాయి ఇవి? అనే దాని గురించని ఇవాళ వివరంగా చెప్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మటుకు మనం వింటూ ఉంటాము, బొటాక్స్ అని అంటాము, స్కిన్ టైట్నింగ్ అవుతాయి, ముడతలు అనేటివి తగ్గుతాయి, వాల్యూమైజేషన్ అయ్యి, ఫిల్లింగ్ అయ్యి, మంచిగా చర్మం అంతా టైట్నింగ్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా కాకుండా మనకి ఏ విధంగా అయినా కానీ స్కిన్ని రీజువనేట్ చేయటానికని, అంటే న్యాచురల్గా మనకి రీజువనేట్ చేయటానికని ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవి హైలూరానిక్ యాసిడ్ ఫిల్లర్స్ అనేటివి మనతో పాటు ఉండిపోతాయి కదా, అలా కాకుండా స్కిన్లో కరిగిపోయి మనకి రీజువనేషన్ చేసేటివి ఏమైనా ఉంటాయా, మిడ్వేగా మనకి ఏ విధంగా అది హెల్ప్ఫుల్ అవుతాయి అనే దాని గురించి మనం ఇవాళ తెలుసుకోవాలి. స్కిన్ బూస్టర్స్ అని ఉంటాయండి. ఇవి డిజాల్వబుల్ హైలూరానిక్ యాసిడ్ అంటే మనకి హైలూరానిక్ యాసిడ్ అనేటివి ఒక మాలిక్యూల్, ఒక తాడు లాగా అనుకోండి. ఇంకో తాడు తీసుకున్నాం, ఆ తాడు ఈ తాడుని చుట్టేసామనుకోండి, ఏమవుతుంది? గట్టిగా తాడు తయారవుతుంది. అలా మల్టిపుల్ క్రాస్ లింకింగ్ ఉంటే హైలూరానిక్ యాసిడ్ అది ఫిల్లర్గా మారుతుంది అనమాట. అదే సన్నటి తీగ మనకి అక్కడ మనకి నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది అనుకోండి, అదే స్కిన్ బూస్టర్స్గా మనం పరిగణించాలన్నమాట. ఈ స్కిన్ బూస్టర్స్ అనేటివి ఇట్టే కరిగిపోతాయి మన చర్మంలో ఇచ్చినప్పుడు. అది ఏ విధంగా ఇస్తారు? ఫస్ట్ ఒక నమ్మింగ్ క్రీమ్ పెడతారండి. నమ్మింగ్ క్రీమ్ పెట్టేసి అక్కడ చిన్నగా హైలూరానిక్ యాసిడ్ అనేది ఇచ్చేస్తారనమాట. అలా హైలూరానిక్ యాసిడ్ ఇచ్చేయటంతో ఏమవుతుందంటే అక్కడ చర్మం లోపలికి మంచిగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకోవటంతో చర్మంలో మనకి మంచి హైడ్రేషన్ అని జరుగుతుందనమాట. ఆ విధంగా హైడ్రేషన్ జరగటంతో స్కిన్లో క్వాలిటీ అనేది బెటర్గా అవుతుంది. అంటే ఎలా జరుగుతుంది? హైలూరానిక్ యాసిడ్ అనేది చర్మంలో ఇంట్రడ్యూస్ కాగానే కొల్లాజన్ మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ కొల్లాజన్ మధ్యలోకి ఇమిడిపోయి అక్కడ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని కొల్లాజన్ని స్ట్రెచ్ చేస్తుంది. కొల్లాజన్ని, ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ని అలా స్ట్రెచ్ చేయటంతో అక్కడ కొత్త కొల్లాజన్ అనేది రీజనరేషన్ అనేది అవ్వటం మొదలవుతుంది. సో స్కిన్ని లోపల నుంచి స్టిమ్యులేట్ చేయడానికి ఈ బూస్టర్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి. అందుకోసమనే వీటిని బయోస్టిమ్యులేటర్స్ అని అంటారండి. సో ఈ బూస్టర్స్ అనే కాకుండా హైడ్రో బూస్టర్స్ అని కూడా ఉంటాయి. గ్లిసరాల్ అనే దాంతో కలిపి కూడా దీన్ని బూస్టింగ్ చేస్తూ ఉంటే చర్మంలో మనకి మంచి హైడ్రేషన్ అనేది కూడా ఎక్కువై షైన్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇలానే కాకుండా మనకి ఇతరత్ర కొన్ని మాలిక్యూల్స్ వచ్చాయండి. ప్రొఫైలో అని అంటారనమాట. ఈ ప్రొఫైలో అనే దానికి ఏంటంటే మనకి కొన్ని చోట్లనే ఇంజెక్షన్స్ ఇస్తారు. ఒక చోట, రెండో చోట, మూడో చోట, నాలుగో చోట. ఈ 4 చోట్లనే వేసేస్తే అది లోపల నుంచి అలా కరిగిపోయి మనకి మంచిగా హైడ్రేషన్ అనేది చేస్తుంది. అది చేసినట్టుగా మనకు అక్కడ ఏం కనిపించదండి. బ్రూజింగ్ అన్నట్టుగా వస్తే రావచ్చు, కానీ అదొక 2-3 రోజుల్లో సెటిల్ అయిపోతుంది. సో ఆ విధంగా అవి స్కిన్ లోపల స్టిమ్యులేట్ చేస్తాయి న్యాచురల్గా. ఒక 2-3 నెలల్లో అది కరిగిపోయి ఇమిడిపోయి మనకి తర్వాత కరిగిపోతుంది అనమాట శరీరంలోంచి. బయటికి కూడా వెళ్ళిపోతాయి ఇవి. సో ఈ హైలూరానిక్ యాసిడ్ అనేది న్యాచురల్లీ అకరింగ్ సబ్స్టెన్స్, బయోస్టిమ్యులేషన్ కూడా చేస్తుంది. ఇలా కాకుండా మనకి పాలీ-ఎల్ లాక్టిక్ యాసిడ్ అని కొత్తగా వచ్చాయండి. ఈ పాలీ-ఎల్ లాక్టిక్ యాసిడ్ అనేటివి మనకి లోపల నుంచి బయోస్టిమ్యులేషన్ చేసి కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఇవి ఎఫెక్ట్ దాదాపుగా 2-3 సంవత్సరాల దాకా నడుస్తూ ఉంటాయండి. ఇది ఎలా చేస్తారు? 2-3 సార్లు చేసుకోవాలన్నమాట. ఒక 2-3 నెలలు గ్యాప్ ఇచ్చుకొని మనం చేసుకుంటూ ఉండాలి. అది ఎలా చేస్తారు? మొత్తం అంతా ఇంజెక్షన్స్ ఇస్తారంటే కొన్ని చోట్ల మాత్రమే ఇంజెక్షన్స్ ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత ఏంటి?
రోజుకి 5 సార్లు 5 నిమిషాల దాకా మనం మసాజ్ చేసుకోవాలి. అది ఆ విధంగా 5 రోజుల వరకు చేసుకుంటే అది మంచిగా ప్రోడక్ట్ అనేది స్కిన్ లోపలికి మంచిగా ఇమిడిపోయి అక్కడ నాడ్యూల్స్ లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్కిన్లోకి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. అక్కడ మీకు హైడ్రేషన్ అనేది చేసి లోపల నుంచి కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఫైబ్రోబ్లాస్ట్ అనే కణాలు ఉంటాయన్నమాట, అది కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ ఫైబ్రోబ్లాస్ట్ కణాలని యాక్చువల్గా స్టిమ్యులేట్ చేసేది ఈ పాలిఎల్ లాక్టిక్ యాసిడ్ అండి. ఇది ఒక మంచి ఇన్నోవేషన్. మోడర్న్ డైల్యూషన్ మెథడ్స్ తోటి మనకి నాడ్యూల్స్ రాకుండా మంచిగా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇది మనకి ఇంజెక్టర్ లెవెల్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. సో ఈ విధంగా మనకి రిజల్ట్స్ తీసుకురావటానికని ఆ విధంగా మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. అయితే ఈ విధంగా మాలిక్యూల్స్ని మనం యూస్ చేసుకుంటూ మంచి యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అనేటివి మనం తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. యాంటీ ఏజింగ్ ఫుడ్స్లో మనకి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అలానే మంచి పండ్లు పలహారాలు టైంకి తీసుకోవటం, హెల్తీ హ్యాబిట్స్ అనేవి చేసుకోవటం అనేది మనం చేయాలండి. సో ఇదండి విషయం. యాంటీ ఏజింగ్లో మనకి ఎటువంటి విధాలుగా మనం ఈ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు అనే దాని గురించి అని ఇవాళ వివరించాను. ఇంకొక సిరీస్లో కూడా నేను మీకు మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా ఇన్ఫర్మేషన్ టాపిక్స్ తోటి వస్తాను. నా వీడియోని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా కానీ సందేహాలు ఉన్నాయి పాలిఎల్ లాక్టిక్ యాసిడ్ గురించి కానీ, బయోస్టిమ్యులేటర్స్ కానీ, ఫిల్లర్స్ వద్దు, హైఫూ తోటి పని చేయట్లేదు, బొటాక్స్ వద్దు కానీ నాకు లోపల స్కిన్ అనేది స్టిమ్యులేట్ కావాలి అన్న వాళ్ళకి ఈ విధంగా ట్రీట్మెంట్స్ ఉంటాయని తెలియచేయండి. నా వీడియోని దయచేసి షేర్ చేసి అందరినీ చూడమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.